శ్రీ వేణుగోపాల గురుస్వామి దివ్య ఆశీస్సులతో శ్రీకాంత్ గురుస్వామి యాదగిరి గురుస్వామి ఆధ్వర్యంలో శ్రీ అయ్యప్ప స్వామిమాల ధరించిన స్వాములు నిర్వహించిన శబరిమల మణికంఠ మహాపాదయాత్ర 23వ రోజు దిగ్విజయంగా కొనసాగుతుంది. 22వ రోజు రాత్రి జయశంకర్ కాలనీ అల్పస్కోడ వాస్తవ్యులు పత్తిపత్ర గోత్రం, అదేవిధంగా తిక్కల విష్ణు, ప్రేమలత, రేష్మ, అనూష, హరిసాయిరాం, అదేవిధంగా స్వాములకు వీళ్ళు అల్పాహారం ఏర్పాటు చేశారు. శ్రీ మణికంఠ మహాపాదయాత్ర బృందం ఈరోజు 23వ రోజు ఈరోజు ఉదయం రాయకుంట నుంచి బయలుదేరి మధ్యాహ్నం సరికి మహేంద్రమంగళం చేరుకోవడం జరిగింది. ఈరోజు మహేంద్రమంగళంలో శ్రీ మణికంఠ మహాపాదయాత్ర బృందానికి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి అయ్యప్ప దీక్షాదారులు, అయ్యప్ప మాలధారణ చేసినటువంటి ఎల్లయ్య గురుస్వామి శిష్యుడు, ఒంగోలు వాస్తవ్యులు, సంతనూరు తలపాడు గ్రామ వాస్తవ్యులు, ఒంగోలు జిల్లా బోయినుల గోత్రం, కుంచాల నాగరాజు గారు, వారి ధర్మపతి కుంచాల రజని గారు, వారి కుమారుడు కుంచాల గిరిధరన్, కుంచాల జయ విష్ణువర్ధన్, కుంచాల తిరుపతి గ్రామ వాస్తవ్యులు విష్ణు గురుస్వామి గారు ఈరోజు శ్రీ మణికంఠ మహాపాదయాత్ర బృందానికి అల్పాహార విందు ఏర్పాటు చేయడం జరిగింది. వారు 23వసారి మాలధారణ చేస్తున్నారు, 5వసారి మహాపాదయాత్ర చేస్తున్నారు. వారి గోత్రం వచ్చేసి పశుపత్ర గోత్రం. వారు గత 5 సంవత్సరాల నుంచి కంటిన్యూగా ఈ శ్రీ మణికంఠ మహాపాదయాత్ర బృందంతో పాటు మణికంఠ మహాపాదయాత్ర బృందంతో పాటు ఈ 5వసారి మహాపాదయాత్ర చేస్తున్నారు గురుస్వామి గారు. వారితో పాటు ఎంతో మంది స్వాములను ఈ యొక్క మహాపాదయాత్రను భాగస్వాములు చేస్తూ ఎంతో మంది నాలాంటి వారి కొత్త వారికి కూడా అవకాశం కల్పిస్తూ వారు ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నటువంటి విష్ణు గురుస్వామి గారికి, వారి కుటుంబ సభ్యులకు శ్రీ మణికంఠ మహాపాదయాత్ర బృందం తరఫున శ్రీ అయ్యప్ప కరుణకటాక్షాలు ఉండాలని, వారు ఇదే విధంగా ఎంతో మందిని పాదయాత్రను భాగస్వాములు చేయాలని రథోలను ముగించుకొని విభూతి ధారణ చేశారు. 23వ రోజు మధ్యాహ్నం ఓకల్ జిల్లా సంతనూతలపాడు గ్రామ వాస్తవ్యులు కుంచాల నాగరాజు, కుంచాల రజని, గిరివారన్, జై విష్ణువర్ధన్, తిరుపతమ్మ, నాగార్జున స్వాములకు భిక్ష ఏర్పాట్లు చేశారు. ఈ అనంతరం కాసేపు విశ్రాంతి తీసుకుని మరలా మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరి సుమారుగా 11 కిలోమీటర్లు మహాపాదయాత్ర చేసిన తర్వాత సాయంత్రం పాల్కోట్కు చేరుకున్నారు. అక్కడ రాత్రికి బస చేసి మళ్లీ పాదయాత్రలు ప్రారంభిస్తారు. పాదయాత్రలో స్వామియే శరణమయ్యప్ప నామస్మరణతో వారి పాదయాత్రలు కూడా కొనసాగుతుంది. ఇక పాదయాత్రలో భాగంగా ఎవరు ఫోన్ వినియోగించకుండా భక్తి శ్రద్ధలతో పాదయాత్ర చేస్తున్నారు.